హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. ఈరోజు నేను మీకోసం 2 ఇన్స్టెంట్ పికిల్స్ చేసి చూపిస్తానండి. ఒకటి మ్యాంగో పికిల్ మరియు క్యారెట్ పికిల్ అనమాట. ఫస్ట్ మ్యాంగో పికిల్ చేసి చూపిస్తాను. సో దీనికి ముందుగా ఏంటంటే నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. వాష్ చేసుకుని ఇవి పొడి క్లాత్తో, కాటన్ క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ఎందుకంటే ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదు అనమాట. మనం చేసేది పికిల్ కాబట్టి ఇది 6 months అనేది స్టోరేజ్ ఉంటుందండి. సో అందుకే వాటర్ అస్సలు ఉండకూడదు అనమాట. బాగా మ్యాంగో అనేది డ్రైగా ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది తురుముకోవాలి కాబట్టి, అంటే తురుము పచ్చడి కాబట్టి మీరు సన్నగా కావాలంటే సన్నగా, లేదంటే లావుగా కావాలంటే లావుగా, ఎట్లయినా మీ ఇష్ట ప్రకారం తురుముకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మొత్తాన్ని 2 కాయల్ని తురుముకోవాలండి. సో ఇది ఇన్స్టెంట్ పికిల్ అంటున్నాం కాబట్టి ఒక 2 months అయితే బయటే ఉంటుందండి. రిమైనింగ్ 4 months ఏంటంటే మీరు ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. సో ఓవరాల్ 6 months అయితే మనకు ఉంటుంది. సో నేను మ్యాంగోస్ మొత్తాన్ని తురిమేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇందులో 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. మెయిన్గా పికిల్స్ అలాగే 1/2 కప్పు కారం వేసుకోవాలండి. నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా, పికిల్కి ఏంటంటే పచ్చళ్ళకి ఉప్పు అనేది సరిపడా ఉండాలండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఆవపిండి 1/2 స్పూను, అలాగే మెంతి పిండి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఆవాలు మెంతులు అనేవి నేను డ్రై రోస్ట్ చేసుకుని సపరేట్గా పొడి చేసుకున్నానండి. దాన్ని సపరేట్గా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వేరుశనగ నూనె కానీ, లేదంటే 1/2 కప్పు నువ్వుల నూనె కానీ యూజ్ చేయాలండి. ఇక్కడ మనం ఆయిల్ని హీట్ చేసి వేసుకోవాలన్నమాట. హీట్ చేసి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా ఇన్స్టెంట్ పికిల్స్ అంటే ఏ పచ్చళ్ళైనా కానీ ఈ రోజు చేసుకున్నప్పుడు ఏంటంటే రేపు కానీ ఎల్లుండి కానీ 2 days ఆగిన తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో అంటే ఊరుతాయి కాబట్టి చాలా రుచిగా ఉంటాయండి అప్పటికప్పుడు తినే కంటే. సో కొంచెం పసుపు వేసుకోండి. సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ తురుము పచ్చి చాలామంది పచ్చిగా అలా తినేస్తారండి. సో కానీ కొంతమంది ఏంటంటే తాలింపు ఉంటేనే తింటారు. సో నేను 2 విధాలుగా కూడా చూపిస్తాను. సో మీరు 2 days ఆగిన తర్వాత అలా తినేయచ్చు డైరెక్ట్గా. లేదు అంటే కొంచెం నేను కొంచెం క్వాంటిటీ వరకు తాలింపు పెడుతున్నాను. సో నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో 3 spoons ఆయిల్ వేసుకోవాలి. తాలింపు దినుసులు ఆవాలు, అలాగే మినపగుళ్ళు, పచ్చెనపప్పు బాగా ఫ్రై అవుతుండగా అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక వెల్లుల్లి రెబ్బలు వేసినా కూడా తాలింపులో కూడా కొంచెం వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తాం జనరల్గా వేరుశనగ పచ్చడి లేదంటే టమాటో పచ్చడి ఇలా చేసుకుంటుంటాం. సో ఈ మ్యాంగో పిక్కల్ అనేది దోశల్లో కానీ లేదంటే ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. గారెల్లో కూడా చాలా బాగుంటుంది. సో వేగుతుండగా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. సో మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాతే మనం మామిడికాయ తురుము ఏదైతే పచ్చడి చేసి పెట్టుకున్నామో దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. సో చాలామంది 2 రకాలుగా కూడా చేసుకుంటారు. ఎక్కువగా మోస్ట్లీ తాలింపు ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారండి. సో అలా అయినా తినొచ్చు. అంతే అండి, మన మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది. చాలా కమ్మగా, చాలా పుల్లగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్యారెట్ పికిల్. ఇక్కడ నేను క్యారెట్స్ 1/2 kg తీసుకున్నానండి. ఇవి కూడా కడిగి మనం తుడుచుకోవాలన్నమాట, బాగా డ్రై అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే క్యారెట్స్కి అందరికి తెలిసిందే పైన కణుపుల్లాగా, అలాగే కొంచెం మధ్యలో నల్లగా కూడా ఉంటుంది. సో మనం పట్టేది పచ్చడి కాబట్టి అలా ఉండకూడదండి. సో చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ అలా పైన కొంచెం చెక్కేసేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా తురుముకోవాలి. సన్నగా కానీ లావుగా కానీ మీకు ఎలా ఇష్టపడతారో ఆ విధంగా తురిమేసుకోవాలన్నమాట. 1/2 kg క్యారెట్స్కి నేను చెప్తున్నానండి పికిల్, రిమైనింగ్ అన్ని ఉప్పు కారం కూడా. సో ఈ విధంగా నేను తురుము పెట్టుకున్నా. మీరు తినే వాళ్ళకి ఇది క్యారెట్ పికిల్ అని చెప్తే తప్పితే ఎవ్వరూ తెలియదండి ఎవరికి. సో అంత టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి ఇందులో, అలాగే 1/2 కప్పు కారం వేసుకోవాలి. సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మెయిన్గా చెప్పాను కదండి, ఈ పచ్చళ్ళన్నిటికీ కూడా ఉప్పు అనేది మెయిన్గా ఉంటుంది. సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/2 స్పూను ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి, రెండింటిని డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకోండి ముందుగానే. అలాగే ఇక్కడ నిమ్మకాయలు 4 కాయలు తీసుకున్నానండి. 1/2 kg పెద్ద కాయలు. లేదు మీకు చిన్న నిమ్మకాయలు ఉంటే అవి 5 కానీ 6 కానీ చూసుకొని, అంటే రసాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే పెద్ద కాయలు ఒక 4 తీసుకున్నాను, లెమన్ జ్యూస్. సో మొత్తాన్ని అందులో మిక్స్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా చాలా బాగుంటుందండి క్యారెట్ పచ్చడి. చాలా మందికి ఎలా పడతారు రాదు అంటారు. సో ఇది స్టోరేజ్ కూడా ఉంటుందండి 6 months. మేమైతే రెగ్యులర్గా చేస్తాము. చాలా బాగుంటుంది పికిల్ అనేది. ఒకసారి ట్రై చేయండి. సో మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్ అన్నాం కాబట్టి చాలా క్విక్గా కూడా అయిపోతాయండి. సో ఒకరోజే 2 పికిల్స్ చేసేసుకోవచ్చు. ఒక
ఒక అర కేజీ పట్టేసుకుంటే క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంట్లో సడన్గా మనం కూరగాయలు లేనప్పుడైనా, లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా అట్లీస్ట్ అది మనకి సైడ్ డిష్లా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అనమాట. సో నేనైతే ఉప్పు ఒకసారి టేస్ట్ చూశాను, ఉప్పు అయితే సరిపోయింది. నెక్స్ట్ అదే ప్యాన్లో తాలింపుకి 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నానండి. పచ్చళ్ళన్నిటికీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె వాడండి. రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేస్తే పచ్చడి అనేది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, మినపగుళ్ళు, అలాగే పచ్చెనగపప్పు, మొత్తం మెయిన్ తాలింపుకి ఇవన్నీ ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. అందులో ఉప్పు ఇంగ్రీడియంట్ అంటే వేసుకుంటాం, బట్ తాలింపు అనేది ఫ్రై అయ్యి బాగా అన్నీ ఉంటేనే రుచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనం తాలింపు వేసుకోలేము కాబట్టి క్యారెట్ పచ్చడికి. లేదు మీరు మ్యాంగో పిక్ల్ అయినా క్యారెట్ పిక్ల్ అయినా ఇలా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకునైనా మీరు తాలింపు పెట్టుకోవచ్చు. సో అంతే అండి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చగా దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయితేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్పానంటే చాలామంది వెల్లుల్లి రెబ్బలు వేయించకుండానే తీసేస్తారు, సో రుచిగా ఉండదు. సో నెక్స్ట్ కరివేపాకు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఏదైతే క్యారెట్ తురుము పక్కన పెట్టుకున్నామో అది మొత్తం వేసుకోవాలి. నేను కొంచెం పసుపు వేయడం మర్చిపోయి, అది కూడా కొంచెం వేసుకోండి. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే అరోమా అనేది చాలా బాగుంటుందండి పికిల్స్ అన్నిటికీ, అది మాత్రం స్కిప్ చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయిల్. సో పచ్చడికి ఆయిల్, ఇంగువ, అలాగే సాల్ట్, ఈ 3 మెయిన్ అండి. సో ఇవి ఉంటే పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. సో మనకి తాలింపు ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొంచెం ఎండుమిర్చి ఒక రెబ్బ తుంచి వేసుకున్నాను. అండ్ కారం ఇక్కడ నేను 3 మ్యాంగో కారం వేసుకున్నానండి. మీ ఇష్టం, మీ కారం ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం ఏదైతే తురుము పెట్టుకున్నామో క్యారెట్ పచ్చడి, అది మొత్తం అందులోకి షిఫ్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉందండి తాలింపు కూడా. సో ఫ్రై అయిపోయింది. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ పచ్చడి మొత్తాన్ని అందులో షిఫ్ట్ చేసేసుకోవాలి. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మీకైతే చూస్తే నోరూరుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒక్కసారి మీరు కూడా ఈ 2 పికిల్స్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. సో క్యారెట్ పచ్చడి కూడా ఈ రోజు కంటే కూడా రేపు కానీ 2 రోజులు ఆగిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.